పులిహోరని ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేశారా? హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో బిగినర్స్ కి కూడా పర్ఫెక్ట్ గా కుదిరేలా పులిహోరని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా 1/2 kg బియ్యాన్ని కడిగి అన్నం పొడి పొడిగా రావడానికి కొద్దిగా ఆయిల్ వేసి ఉడికించుకోండి. ఈలోపు 50 గ్రాముల చింతపండుని నానబెట్టి చిక్కగా చింతపండు గుజ్జు తీసుకోండి. ఇప్పుడు 3 స్పూన్స్ పచ్చిశనగపప్పుని కడిగి పక్కన ఉంచండి. 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల నువ్వులు, 2-3 ఎండుమిర్చి, చిటికెడు సాల్ట్ వేసి పొడి చేసి తీసుకోండి. ఇప్పుడు పులిహోర కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నెలోకి ఉడికించిన అన్నాన్ని తీసుకోండి. ఈ విధంగా తీసుకున్న రైస్లోకి 4 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆవాల పొడి, 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ నూనె వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మగ్గనివ్వండి. ఈ విధంగా చేయడం వల్ల రైస్కి ఫ్లేవర్స్ బాగా పడతాయి. ఇప్పుడు కడాయిలో 1/2 కప్ ఆయిల్ వేసుకుని 4 స్పూన్స్ పల్లీలు వేసి త్వరగా ఫ్రై చేసి పక్కకు తీసుకున్న తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసి ఫ్రై చేసి తీసుకోండి. ఇప్పుడు 1/2 స్పూన్ ఆవాలు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, త్రీ స్పూన్స్ మినపప్పు, చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసి ఫ్రై అయిన తర్వాత 6-7 పచ్చిమిర్చి, 3 రెమ్మల కరివేపాకు, 3 ఎండుమిర్చి వేసి ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, చిటికెడు ఇంగువ వేసి ఫ్రై చేసి పక్కకు తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ముందుగా తీసుకున్న చింతపండు గుజ్జు, చిన్న బెల్లం ముక్క, కొద్దిగా ఆయిల్ వేసి వాటర్ అంతా ఎగిరి దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికించుకున్న పేస్ట్ని వారం రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు రైస్లోకి మీకు పులుపు తగ్గట్టుగా చింతపండు గుజ్జు, రుచికి సరిపడినంత ఉప్పు వేసి పులుపు ముందుగా వేసుకున్న పొడి రైస్కి పట్టేంత వరకు బాగా కలుపుకుని ఇప్పుడు ముందుగా వేయించిన పోపు దినుసులన్నీ వేసి బాగా కలుపుకోండి. అంతేనండి, చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? లేదంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.